పేదవాళ్లకు భోజనం చెప్పి పెట్టే అన్న క్యాంటీన్ ని పొట్టన పెట్టుకున్నాడు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క మండలంలో అన్న క్యాంటీన్లు పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఎందుకండి ఇక్కడికి వచ్చే భోజనం చేస్తున్నారు? డ్యూటీకి వెళ్ళి ఇంటికి వెళ్ళాక ఇంకెక్కడ తినేసాం. సో ఇప్పుడు మరి ఫస్ట్ టైం విజిట్ చేశారు, ఆల్రెడీ భోజనం చేస్తున్నారు, మీకు ఎలా అనిపించింది టేస్ట్? బాగానే ఉందండి. ఏంటి కూర అండి, అది కిరసనాల వాసన వస్తుంది. పెరుగు నెట్టి నీళ్ళే, అన్నం ఎట్టుంది, బియ్యంగా ఉంటుంది, లేకపోతేనేమో మెత్తగా వేస్తున్నాం. సిగ్గు శారం ఎవరికి ఉండాలి? మనం పేదవాడు పొట్టగొడుతున్నామని ఆడుకుండాలి. మరి మీరు మాట్లాడారా? మరి ఏంటండి ఇలా ఉంటుంది, ఈ రకంగా అంటారు? ఎవరిని అడిగితే మమ్మల్ని అడిగితే మాకు సంబంధం లేదు. ఏం మాట్లాడతారు? వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఎవరు మాట్లాడతారు? ఎవరికి పట్టిన ఏంటంటే 5 రూపాయలకి ఆడ రావట్లేదు కదండి, 2 ముద్దలు తిని వెళ్ళిపోతారు. గవర్నమెంట్ ఎంత ఇస్తుంది వాడికి? గవర్నమెంట్ అయ్యే ఖర్చు 73 రూపాయలు, 5 రూపాయలు పే చేస్తే మీకు ఇవన్నీ వస్తువులు కల్పించే బాధ్యత తీసుకున్నాం. మరి లక్షాధికారి వస్తున్నాడు, కోటీశ్వరుడు వస్తున్నాడు, ఇది పేదల భోజనం. ఈ ఉన్న వాళ్ళందరూ వచ్చి తింటున్నారు. ఈ ఉన్న వాళ్ళందరూ తినేస్తే నాకు భోజనం ఎక్కడ దొరుకుతుంది? నేను వర్క్ పరంగా ట్రావెల్ చేస్తూ ఉంటానండి. సో ఇంటి నుంచి కర్రీ తెచ్చుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంటుంది. 2 నెలల నుంచి మానేసి వాళ్ళు వచ్చారు. నేనేం తెలియజేస్తాను, ఆకలి వేస్తున్నా అందింటున్నాను. కానీ ఇక్కడ కొద్దిగా తాగిన వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు మేడం. కొద్దిగా లేని వాళ్ళు ఎవరైనా వచ్చినా చేసినా టోకెన్ లేదన్నా ఇలాగ ప్రాబ్లం అయినా ఇస్తుంటాం. ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. నిజంగా అన్నా క్యాంటీన్స్ పెట్టడం అనేది పేద ప్రజలకు అలాగే మధ్యతరగతి ప్రజలకు వరమనే చెప్పాలన్నమాట. ఎందుకంటే 5 రూపాయలకే ఉదయం అల్పాహారం అలాగే భోజనం మరియు రాత్రి భోజనం కూడా దొరుకుతుందంటే నిజంగా పేద ప్రజలకు వరమనే చెప్పాలన్నమాట. సో అటువంటి అన్నా క్యాంటీన్ దగ్గర ఈరోజు మనం ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా జరుగుతుంది, ఇక్కడ మెనూ ఏంటి, అలాగే టైమింగ్స్ ఏంటి, ఏ విధంగా ఇక్కడ వర్క్ జరుగుతుంది అని, అలాగే ఇక్కడకు భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళతో కూడా కొంచెం ఇంటరాక్ట్ అవుదాము. ఇక్కడ భోజనం వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఎలా అంటే రుచిగా ఉందా లేదా, అలాగే 5 రూపీస్కి భోజనం చేయడం ఎలా ఉందనేది, ఇలాంటి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఇక్కడ ఒక విషయం ఏం గమనించాలంటే, గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్స్ అనేవి తీసేశారు కాబట్టి తీసేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందంటే, వాళ్ళ పరిస్థితి అప్పుడు ఏ విధంగా ఉందనేది వారి మాటలు అడిగి తెలుసుకుందాము. అయితే తీసేసినా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని పునఃప్రారంభించడం అనేది గొప్ప విషయం అనే చెప్పుకుంటున్నారు. సో ఇలాంటి విషయాలు కొన్ని విషయాలు అనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్దాం రండి. సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే క్యూ లైన్లోకి రావడానికి అంటే ఫస్ట్ లోపలికి ఎంట్రీ అవ్వగానే టోకెన్ తీసుకునేది ఫస్ట్ అయితే పెట్టారనమాట. సో ఎవరైతే ఇక్కడ భోజనం చేయడానికి వస్తారో ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఫస్ట్ టోకెన్ అయితే తీసుకోవాలి. ఓన్లీ 5 రూపీస్ ఇచ్చి ఇక్కడ టోకెన్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ టోకెన్ తీసుకున్న వెంటనే మనం డైరెక్ట్గా వచ్చి అంటే భోజనం చేయడానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం ఇంట్లో అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటాం కాబట్టి సో అదే పద్ధతిలో అన్నా క్యాంటీన్లో కూడా టోకెన్ తీసుకున్న వెంటనే ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుని చేతులు శుభ్రపరచుకొని వెంటనే లోపలికి వెళ్ళడానికి వే అయితే పెట్టారు. ఒక పద్ధతిలో ఇదైతే ఇక్కడ వరకు అయితే జరిగింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. సో ఇదన్నమాట ఎంట్రీ. హ్యాండ్ వాష్ చేసుకున్న వెంటనే ఎంట్రీకి లోపలికి వస్తాము. లోపలికి వచ్చిన వెంటనే ఇదిగో ఇక్కడ లైన్లో ప్లేట్స్ పెట్టారు. క్లీన్ చేసిన ప్లేట్స్ ఇక్కడే ఉన్నాయి. సో టోకెన్ తీసుకుని ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళు ఇక్కడ టోకెన్ ఇచ్చేసి ఇదిగో భోజనం పెట్టించుకుంటున్నారు. సాంబారు ఈరోజు ఏమేమి మెనూ ఉందనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఒకసారి వీరితో మాట్లాడదాము. ఇక్కడ మనకి భోజనం వడ్డించే వాళ్ళని కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే హ్యాండ్స్కి గ్లౌజ్ వేసుకుని మాస్క్ వేసుకుని ఎంతో పద్ధతిగా నీట్గా ఉన్నారనమాట. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా వర్కర్స్ కూడా ఒకసారి వాళ్ళని కూడా మనం గమనిద్దాము. చాలా నీట్గా ఉన్నారు. సో ఈరోజు మెనూలో వచ్చేసి రైస్ ఉంది, పప్పు ఉంది, అలాగే సాంబారేనండి, సాంబారు, పెరుగు, అలాగే పచ్చడి కూడా ఇక్కడ ఉందన్నమాట. సో ప్రతిదీ 5 రూపీస్కి ఇన్ని ఐటమ్స్ పెట్టారనమాట. సో చాలామంది ఆల్రెడీ టోకెన్ తీసుకుని ఫుడ్ పెట్టించుకుని ఇక్కడ భోజనం కూడా చేస్తున్నారు. భోజనం ఎలా ఉంది? రుచిగా ఉంది. ఎందుకండి ఇక్కడికి వచ్చే భోజనం చేస్తున్నారు? డ్యూటీకి వెళ్ళి ఇంటికి వెళ్ళాక ఇంకెక్కడ తినేసాం. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలకే ఇంత మంచి రుచికరమైన భోజనం ఎట్లా ఉంది మీకు? బాగుందమ్మా. అంటే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్స్ అనేది లేదు. ఆ టైంలో మీరు ఏ విధంగా చేశారు? ఇంటికి వెళ్ళి వాళ్ళు ఉన్నది. ఇప్పుడు ఇలా పెట్టడం బాగుందండి. ఉంటే
ఉంటే బాగుంటుంది అంటారా? ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ భోజనం చేసే వాళ్ళకు కూడా భలే బెంచెస్ ఏర్పాటు చేసి ప్లేట్లు అక్కడ పెట్టుకుని తినేలాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా కామ్గా ఎవరు వాళ్ళు తినేసి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సో మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సరే, ఇక్కడికి వచ్చి ఎందుకు భోజనం చేస్తున్నారు? నేను ఇదే ఫస్ట్ టైం ఒకసారి చూద్దామని వచ్చాను. ఫస్ట్ టైం వచ్చారా? ఓకే. చూద్దామని వచ్చాను. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చాను. ఓకే. మళ్ళీ రోడ్డు మీద అక్కడక్కడ పెట్టేవాళ్ళు అప్పుడు. అది కూడా బాగుండేది, వీళ్ళదే బాగుండేది. మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి ఎలా ఉందో చూద్దామని వచ్చాను. సో ఇప్పుడు మరి ఫస్ట్ టైం విజిట్ చేశారు, ఆల్రెడీ భోజనం చేస్తున్నారు, మీకు ఎలా అనిపించింది టేస్ట్? బాగానే ఉందండి. ఓకేనా? అంటే 5 రూపీస్కి ఇంతమంది భోజనం అందిస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? లేని వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు ప్రభుత్వంలో ఇప్పుడు ఉంటారు, అంతే అంతే. ఓకే అండి, బాగుందా అయితే? బాగుందండి. ఎంత పే చేసి లోపలికి వచ్చారు? 5 రూపీస్ మేడం. 5 రూపీసేనా? 10 రూపీస్ ఏం తీసుకోలేదు? లేదు లేదు, ఓకే అండి. ఇక్కడ అంతా బాగా నచ్చిందా మీకు? నచ్చింది మేడం, బాగా చూసుకున్నాం. అంటే ఒక్కరు పని మీద వెళ్తున్నప్పుడు మార్కెట్ వెళ్ళినప్పుడు అర్జెంటుగా భోజనం చేసి వెళ్ళిపోతాం. బాగుంటుంది భోజనం. అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం తింటున్నారా? బిఫోర్ ఎప్పుడైనా ఇప్పుడు ఇది నాలుగోసారి. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ వంటలు కానీ ఏదైనా మార్చుకునేది ఏమన్నా ఉందా? మార్చుకునేది బాగుందండి. పప్పు అంతా బాగానే ఉంటుంది, సాంబారు కర్రీస్ బాగుంటుంది. మీకు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం పెడుతున్నారు, తింటున్నారు, మళ్ళీ మీకు ఇంకొంచెం కావాలనిపిస్తే వేస్తున్నారా? మళ్ళీ టోకెన్ ఏమైనా? మళ్ళీ టోకెన్ తీసుకోవాలి మేడం. టోకెన్ తీసుకుంటే సరే పెడుతున్నారా? ఒకసారి పెడుతున్నాను మేడం. టోకెన్ తీసుకుంటే మళ్ళీ పెడతాం. సో ఎలా అనిపిస్తుంది అండి? 5 రూపాయలకే మీరు ఇంటి భోజనం చేస్తున్నట్లు అనిపిస్తుందా? ఇంటి భోజనం చేసినట్టు ఉంది. 5 రూపాయలకి భోజనం మంచి బాగుంది. స్పెషాలిటీ అంతా అన్ని అందుబాటులో బాగుంటుంది చక్కగా. అంటే గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్స్ అనేవి తీసేశారు. అప్పుడు ఆ టైంలో మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? తీసేసినప్పుడు ఏంటంటే అప్పుడు ప్రభుత్వం ఏంటంటే మనకి ఏం తెలుస్తుంది, మామూలుగా అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలన్నా మనకి ఇబ్బందిగా ఉండేది. కొన్ని ఈ ప్రభుత్వం ఏంటంటే బాగుంది, చక్కగా అని కన్వెంట్గా బాగుంది, పెట్టడం బాగుంది. నేను వర్క్ పరంగా ట్రావెల్ చేస్తూ ఉంటానండి. సో ఇంటి నుంచి క్యారీ తెచ్చుకోవడం అనేది చాలా ఇబ్బంది అవుతుంటుంది. అలా ఎక్కడికి వెళ్ళినా మెయిన్ ఎక్కడేంటంటే లేబర్ ఎక్కడ ఎక్కువగా ఉంటున్నారో అక్కడ గవర్నమెంట్ ఇవి ఏర్పాటు చేయడంతో ఏంటంటే మాకు బాగా కన్వీనియంట్గా ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ అన్నట్లు లొకేషన్కి చూసుకొని వెళ్ళగలుగుతున్నాము. అన్న క్యాంటీన్లో ఇది ఫస్ట్ టైం చేస్తున్నారా లేదంటే ఎప్పుడైనా భోజనం చేస్తున్నారా? చేశానండి, ఇంతకుముందు 2-3 టైమ్స్ చేశాను. ఎలా అనిపిస్తుందండి భోజనం అంతా? బాగుంది. అదేనండి, మెయిన్ ట్రావెల్గా చేస్తుండే వాళ్ళకి బాగా ఉపయోగం, డైలీ లేబరర్స్కి బాగా ఉపయోగం అవుతుంది. దాని మూలంగా ఏంటంటే బయట 60-70 రూపాయలు లేదా మినిమం ప్లేట్ మీల్స్ రావట్లేదు. అలాంటిది టైంకి మెయింటైన్ చేస్తూ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బాగుందండి. అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయి. గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్స్ అనేది తీసేశారు. సో ఆ టైంలో మీరు వర్క్ పరంగా బయటకు వెళ్ళినప్పుడు మీకు అలా అన్న క్యాంటీన్స్ 5 రూపీస్కి భోజనం చేయడం కుదరలేదు. ఆ టైంలో ఎలా ఉంది మీ సిచ్యువేషన్? బాగా ఇబ్బంది అయ్యేదండి. ఈవెన్ ఆ టైంలో కోవిడ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటిది మళ్ళీ ఎప్పుడప్పుడు ప్రాబ్లం అవుతుందని చూసాము. రీసెంట్గా ప్రాబ్లం అన్ని చోట్ల పెడుతున్నారు. సో బాగుందండి, ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. మీకైతే నచ్చాయి కదా? అవును. సో ఇక్కడైతే అందరూ ఫుడ్ అయితే చాలా బాగుంది. 5 రూపీస్కి మాకు ఇంటి భోజనం లాగా అనిపిస్తుంది. బయట మీల్స్ కొనుక్కోవాలంటే 70-80 రూపీస్ పెట్టి మీల్స్ కొనుక్కోవాలి. అలాంటిది మంచి క్వాలిటీలో ఒక రుచికరమైన మాకు భోజనం 5 రూపీస్కి అందించడం చాలా గొప్ప విషయము, చాలా బాగుందని చెప్తున్నారు. సో అలాగే ఇక్కడ మెనూస్ ఎలా ఉంటాయి, టైమింగ్స్ ఏంటనేది ఒకసారి లోపల మేనేజ్మెంట్ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. కుమార్ గారు, డైలీ ఇక్కడికి ఎంతమంది వస్తారు సార్? మార్నింగ్ 400 అండి బ్రేక్ఫాస్ట్. 400 మెంబర్స్ దాకా వస్తారా? లంచ్ ఏమో 350, డిన్నర్ ఏమో 150, 200. డిన్నర్కి 150 నుంచి 250 వరకు వస్తారు. ఇక్కడ టైమింగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు భోజనం టైమింగ్స్ ఎలా ఉంటాయి? టైమింగ్స్ అంటే మార్నింగ్ అంటే 7 స్టార్ట్ చేస్తాం మేడం బ్రేక్ఫాస్ట్. ఈవినింగ్ లంచ్ అయితే 12:30, డిన్నర్ అయితే 7 గంటలకు స్టార్ట్ చేస్తామండి. సో అంటే ఇక్కడ వర్కర్స్ కానీ ఇక్కడంతా చాలా నీట్గా ఉంది సార్ బయట. సో ప్రతిరోజు ఒక టైం టేబుల్ మెయింటైన్ చేస్తారు. టైం టేబుల్ మెయింటైన్ చేస్తామండి. కానీ ఇక్కడ కొద్దిగా తాగిన వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు మేడం. అది ప్రాబ్లం ఉంది. కానీ ఇక్కడ అందరూ బాగానే సహకరిస్తారు, వచ్చిన కస్టమర్స్ కానీ ఎవరైనా. నేను మాత్రం నీట్గానే ఉంచుతాను, ఏదైనా క్లియర్గా. అది మేడం, అంటే మాకు నైట్ పూట చిన్న ఇబ్బందిగా ఉంటుంది. తాగిన వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు, అది అంతేగాని ప్రాబ్లమ్స్ ఏమి లేవు మేడం. ఇక్కడ మీరే చూస్తారా సార్? ఇక్కడ అంతా ప్రాబ్లం ఏమి వచ్చినా నేనే చూస్తాను మేడం. అంతా ఇక్కడ నేనే. అంటే కొంతమంది ఇట్లా డబ్బులు లేకుండా వచ్చేసి భోజనం అడుగుతారు ఎవరైనా? అడుగుతారు మేడం, ఒక 2-3 అడుగుతారు. అవి కామనే మేడం, ఇస్తుంటాము, చేస్తుంటాను. అది మేము లెక్కలో తీసుకోం మేడం. కొద్దిగా లేని వాళ్ళు ఎవరైనా వచ్చినా చేసినా టోకెన్ లేదన్నా ఇలాగ ప్రాబ్లం అయినా ఇస్తుంటాం.
అంటే మీరు సుమారుగా ఇక్కడ 400 మంది దాకా వస్తారంటున్నారు. ఒకవేళ 400 మెంబర్స్ ఎక్కువ అయ్యారనుకోండి, భోజనం అప్పుడు ఎట్లా చేస్తారు మరి? సరిపోతుందా? సరిపోతుంది మేడం. ఎక్స్ట్రానే ఫుడ్ వండుతారా? ఎక్స్ట్రా వండుతామండి. 400 మందికి కరెక్ట్గా సరిపోతుంది మేడం. మీకు మ్యాక్సిమం ఒకవేళ ఏదైనా రోజు ఒక రోజు ఎక్స్ట్రా వస్తే ఆ టైంలో ఎలా ఉంటుంది? ఎక్స్ట్రా అంటే ఒక 10 మంది, ఒక 5 వెళ్ళిపోతారు, కానీ మ్యాక్సిమం వచ్చిన జనానికి కరెక్ట్గా సరిపోతుంది మేడం. అంతేగాని నా దగ్గర ఎప్పుడు ఫుడ్ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మిగతా మేడం. ఎప్పుడు అయిపోద్ది 9 గంటలకి 8:30కి అలాగ అయిపోద్ది. లంచ్ కూడా 2:30, 3 గంటల లోపల అయిపోద్ది. జనాలు క్రౌడ్ ఎక్కువ వస్తారు. ఆటో నగర్ కానీ, మన గురునానక్ కాలనీ కానీ, ఇలాగా పర్మట్ కానీ అందరూ వస్తుంటారు మేడం. సో అయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఇక్కడే భోజనం చేస్తారా? వాళ్ళు ఏమైనా లంచ్ తెచ్చుకుంటారా? ఇక్కడే భోజనం చేస్తారు మేడం. ఇక్కడే భోజనం చేస్తారు. సో అంటే ఇక్కడ భోజనం చేసే వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ టేబుల్స్ క్లీన్ చేస్తూ ఉంటారా? మారుతూ ఉంటారు కదా? ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే క్లీన్ చేస్తాం మేడం. మళ్ళీ మళ్ళీ లంచ్ అయిపోయిన వెంటనే క్లీన్ చేస్తాం. మళ్ళీ డిన్నర్ అయిపోయిన క్లీన్ చేస్తాం. ఇప్పుడు కింద మాపు, పైన క్లీనింగ్ ఎప్పటికప్పుడు. 3 పూటలో మాపింగ్, క్లీనింగ్ మొత్తం ఉంటుంది మేడం. ఇలా ఉదయం చేసి మానేయడం లేదండి. ఇప్పుడు మండే నుంచి సాటర్డే వరకు మీకు ఎలా ఉంటుందండి? అంటే షెడ్యూల్, అంటే టిఫిన్స్ ఏమేమి ఇస్తారు మండే నుంచి? సేమ్ సోమవారం ఇడ్లీ, పూరి మేడం. మంగళవారం ఉప్మా, ఇడ్లీ కామన్. అంటే 2 ఉంటాయి ఆప్షన్స్? ఉంటాయి మేడం. ఓన్లీ ఇడ్లీ అన్న టాక్ వస్తుంది మనకి. సోమవారం ఇడ్లీ, పూరి వస్తుంది మేడం. మంగళవారం ఉప్మా, ఇడ్లీ. బుధవారం పొంగలి, ఇడ్లీ. మళ్ళీ లక్షవారం పూరి, ఇడ్లీ. మళ్ళీ శుక్రవారం ఉప్మా, ఇడ్లీ. మళ్ళీ శనివారం పొంగలి, ఇడ్లీ అనేది కామన్గా ఉంటుంది. ఇస్తూ ఉండండి. ఇడ్లీ అనేది కామన్గా ఉంటుంది. అంటే అక్కడ కూడా మీరు స్ట్రిక్ట్గా తీసుకుంటారనమాట. అంటే ఇక్కడ తీసుకున్న టోకెన్ తీసుకుని ఫుడ్ క్యారీ చేయలేని టోకెన్ అది మేడం. ఎంతమంది వర్కర్స్ ఉంటారండి ఇక్కడ మొత్తం? ఇక్కడ ఒక సెక్యూరిటీ, నైట్ సెక్యూరిటీ అండి, క్యాషియర్ 4 మెంబర్స్, వర్కర్స్ మొత్తం 6 మెంబర్స్. మండే నుంచి అలాగే ఫ్రైడే, సాటర్డే కదా, సాటర్డే వరకు మధ్యాహ్నం పూట కూడా ఏమేమి మెనూ పెడతారు? అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుందా లేకపోతే? అంటే మేడం ఇప్పుడు వైట్ రైస్ అండి, కర్రీ, సాంబార్, పచ్చడి, పెరుగు మేడం. ఇది లంచ్ డిన్నర్కి సేమ్ ప్రాబ్లం వస్తుందండి. కర్రీ మారుతుంటుంది. దొండకాయ కానీ, బెండకాయ కానీ, ములంకాడ కానీ, ఇలా కర్రీ మారుతుంటుంది. సాంబార్ కామన్, పెరుగు కామన్, పచ్చడి కామన్, వైట్ రైస్. ఇది మేడం. అంటే మనకి మెనూలో వారంలో ఒక రోజు స్పెషల్ ఐటమ్ ఉంటుంది అంటున్నారు. వెజిటేబుల్ బిర్యానీ పంపుతున్నారు మేడం. శనివారం నైట్ ఎవ్రీ సాటర్డే వెజిటేబుల్ బిర్యానీ పంపుతున్నారు. దాంట్లోకి ఏమి ఇస్తారండి కర్రీ? దాంట్లోకి బంగాళదుంప కర్రీ మేడం, పెరుగు చట్నీ, 2 ఇస్తున్నారు మేడం. సో చూసారు కదా, మనకి మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ టిఫిన్స్లో ఇడ్లీ అయితే కామన్గా ఉంటుంది. ఇడ్లీ తర్వాత ఇంకా ఆప్షన్లు ఏమన్నా పూరీ కానీ ఇంకేమన్నా ఐటమ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి వీక్లీ ఒక రోజు మాత్రం స్పెషల్ ఐటమ్ అయితే చేస్తారు. సాటర్డే పెట్టారంట. సో ఎవ్రీ సాటర్డే వచ్చేసి ఒక స్పెషల్ ఐటమ్ లాగా వెజిటబుల్ బిర్యానీ విత్ అంటే బంగాళదుంపతో ఏదైనా చేస్తూ ఉంటారు. సో మనం చూసాం కదా, సేమ్ ఈరోజు కూడా మనకి సో నీట్గా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ భోజనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ గొడవ లేదు, ప్రశాంతంగా తింటున్నారు. ఎవరికి వాళ్ళు వచ్చేసి టోకెన్ తీసుకుని ఫుడ్ తీసుకొని కావాలంటే మళ్ళీ పెట్టించుకోవడం, నీట్గా తినడం, ప్లేట్స్ బయటేస్తున్నారు. భోజనం చేశారా మీరు? భోజనం చేసావు. ఎందుకు ఎలా ఉందండి? ఏం కూర అన్నది కిరసనాల వాసన వస్తుంది. పెరుగు ఏంటంటే పెరుగు నెట్టి నీళ్ళే. ఎందుకంటే ఇవన్నీ 5 రూపాయలు అన్నారు. రైట్, గవర్నమెంట్ ఎంత ఇస్తుంది వాడికి? అది ఉండొద్దా? రోజు ఇలాగే ఉంటుందా ఫుడ్? ఇంతే, రోజు ఇంతేనండి. అది రావట్లా, మానేసి ఇవాళ వచ్చా. మళ్ళీ 2 నెలల నుంచి మానేసి ఇవాళ వచ్చా. ఇక్కడ నచ్చలేదు మీకైతే? ఏం కూర అండి? ఏం కూర మీరు చూడండి. మీరు కూర అది కూరేనా? కిరసనాల వాసన వస్తుంది. అన్నం ఎట్టుంది? బియ్యంగా ఉంటుంది, లేకపోతేనేమో మెత్తగా ఉంటుంది. మరి మీరు మాట్లాడారా? మరి ఏంటండి ఇలా ఉంటుంది, ఈ రకంగా అంటారు? ఎవరిని అడుగుతారు? మమ్మల్ని అడిగితే మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? 5 రూపాయలు బయట వాళ్ళు ఇస్తున్నారు, గవర్నమెంట్ కాదు అంటున్నాడు. ఏం మాట్లాడతారు? వాళ్ళే సపోర్ట్ చేస్తారు. ఎవరు మాట్లాడతారు? మేలకొని తినేళ్తారు అంతే. ఎవరికి పట్టిన ఏంటంటే 5 రూపాయలకి ఆడ రావట్లేదు కదండి, 2 ముద్దలు తిని వెళ్ళిపోతారు. 2 ప్యాకెట్లు 2 బదులు 20 పెట్టి తినేసి వెళ్తారు. అంటే ఇప్పుడు తక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు. 5 రూపాయలు కడుపు నిండా భోజనం చేద్దామని వస్తున్నారు. ఎందుకని? లక్షాధికారి వస్తున్నాడు, కోటీశ్వరుడు వస్తున్నాడు. ఎందుకంటే ఆడు ఇంటికాడ వండుకోలేడు. ఆడు వాటర్కి వెళ్తే 100, 150 అయిపోతాయి. ఇక్కడికి వస్తే 5 రూపాయలు. ఆ కోటీశ్వరుడే ఇక్కడ. అంటే ఇప్పుడు 5 రూపాయలకి ఇస్తున్నారని చెప్పి ఎలా ఉంటే అలా తినరు కదా బాబాయ్. ఎలా ఉంటే ఏమ్మా, ఈ భోజనం కూడా 5 రూపాయలకి రావాలి కదా. అంటే ఇప్పుడు కడుపు నిండా తిందామని వచ్చినోడికి ఇక్కడ సాటిస్ఫై అవ్వకపోతే తిండ కదా. ఒకరికి నచ్చిద్ది, ఒకరికి ఆకలి వేసిన వాడికి ఆ గింజే పరమాన్నం అవుతుంది. అర్థమైందా?
మాలా మేము లేబర్ కూలి పని చేసుకుంటాం. మాకు పని ఉంటే మేము రాము. మాకు పని ఉంటే మేము కూడా రాము. మేము కూడా అదే కర్రీ పాయింట్కి వెళ్ళి ఏదో భోజనం తెచ్చుకొని అక్కడే పని ఉంటే తినేస్తాం. పని లేకపోతే ఆ 5 రూపాయలు పట్టుకొని ఇక్కడ వస్తాం. దేనికి వస్తాం? ఆకలి కోసం. మరి లక్షాధికారి వస్తున్నాడు, కోటీశ్వరుడు వస్తున్నాడు, ఇది పేదల భోజనం ఉన్నా కదా. అన్నా క్యాంటీన్ అనేది పేదవాళ్ళ భోజనం. చాలా పెద్ద సెల్ ఫోన్లు, చేతికి మండకడియాలు, బంగారం, అది ఇది ఎన్నో వేసుకొని వస్తారు, మెల్లో నెక్లెస్లు, కారులో దిగుతున్నారు. వాళ్ళు పేదోళ్ళా? మేము పేదోళ్ళమా? వాళ్ళు పేదోళ్ళా? మేము పేదోళ్ళమా? మేమే కదా పేదోళ్ళం. మేము మాకు రెక్కడితే ఇవాళ పని చేస్తే తింటాం, రేపు పని లేకపోతే పస్తే, అంతే కదా. కోటీశ్వరుడికి పస్తే ఉంది, లక్షాధికారికి పస్తే ఉంది, డైలీ ఉద్యోగం చేసుకునేవాడికి పస్తే ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఉద్యోగం చేసేవాళ్ళు చెప్పండి? మీరు అడిగారు కదమ్మా, నేను చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారిది ఏం కాదు, ఇది ట్రస్టులదే, రామకృష్ణ ట్రస్ట్. కానీ మనకి పెట్టింది ప్రభుత్వమే కదా. ప్రభుత్వ తరపున సంస్థలు. ప్రభుత్వానికి అన్నా క్యాంటీన్కి సంబంధం లేదు. ప్రభుత్వం తరపున సంస్థ. ప్రభుత్వమే వాళ్ళకి ఇచ్చి మనకి పెడుతుంది, కానీ మనం ఆ సంస్థ పేరు చెప్పము. మనం రూపాయి గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. మనం రూపాయి గవర్నమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. అది ఆ రామకృష్ణ మిషన్ ఇంకా ఏ ఉన్నాయి ట్రస్ట్లో. ఒకప్పుడు 5 ఏళ్ల క్రితం ఎలాగా అంతరించిపోయినాయో అవి మళ్ళీ మొదలయ్యాయి. ఆ ట్రస్టుల కోసమే దీన్ని ఇక్కడ తింటున్నాం. మాతో పాటు కూడా పేదప్పుడు నేను ఇప్పుడు తింటున్నానమ్మా. ఇవి ఉన్న వాళ్ళందరూ వచ్చి తింటున్నారు కదా. నేను 2ంటికి వస్తాను, ఆకలితో వస్తాను, 5 రూపాయలు పట్టుకొని. ఈ ఉన్న వాళ్ళందరూ తినేస్తే నాకు భోజనం ఎక్కడ దొరుకుద్ది? నేను కూలోండి, నా దగ్గర డబ్బులు లేవు. నీలాంటి అమ్మాయినో నేను ఎవరినో అడుగుతాను, 5 రూపాయలు అడిగి వస్తాను. టైం లేట్ అయిపోతుంది, 2ంటికి వస్తాను. ఈ 10:30కే ఇక్కడికి వచ్చి కూలో నించుంటున్నారు ఉన్నవాళ్ళు. నా భోజనం కూడా వాళ్ళే తినేస్తే నా పరిస్థితి ఏంటి? చెప్పమ్మా దానికి సమాధానం. అది సమాధానం చెప్పలేనప్పుడు ప్రశ్న అడగకూడదు. ఇప్పుడు అవును మీరు వచ్చారు అంటే డబ్బున్న వాళ్ళు వచ్చినా సరే ఇప్పుడు వాళ్ళు కూడా భోజనం చేయడానికి వాళ్ళు 5 రూపీస్ ఇస్తున్నారు కదా. వాళ్ళు కూడా 5 రూపీస్ ఇస్తున్నారు కదా. అప్పుడు ప్రభుత్వం పెట్టాలి ఏమని, డబ్బున్నోడు రావద్దని బోర్డు పెడితే వాళ్ళు రారు. అలా లేదు కదా మనకి సిస్టము. ఆకలేసినోడు ప్రతి ఓడు 5 రూపీస్ ఇచ్చి వస్తున్నాడు. సో ఆ రూల్ అనేది ప్రభుత్వం పెట్టాలి. మనం ఏం చేస్తామండి? ఈ పక్కన కర్రీ పాయింట్లు ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి, కావాల్సింది అంతా తినొచ్చు. చికెన్ కానీ మటన్ కానీ. మనం చెప్పంగా నువ్వు డబ్బున్నోడివి అక్కడికి వెళ్ళి తిను అని మనం చెప్పం కదా. ఇప్పుడు సిగ్గు శరం ఎవరికి ఉండాలి? మనం పేదవాడు పొట్ట కొడుతున్నామని ఆడుకుండాలి, తినే ఓడుకుండాలి. నేనేం తెలియజేస్తాను? ఆకలి వేస్తున్నా తింటున్నాను, అంతే కదా. అందరూ అంతే ఎందుకు అవుతారు? రూపాయి ఉన్నవాడు తినేవాడు, రూపాయి లేనివాడు తినేవాడు అంటే వాళ్ళు ఆకలి వేస్తేనే 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తారు. ఆకలి నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను ఇక్కడ రాను. కర్రీ పాయింట్కి వెళ్ళిపోయి అది మీ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, అంతే. ఇంకా నా ప్రశ్న అడిగా, నేను సమాధానం చెప్పాను. నా ప్రశ్నకు నువ్వు సరైన సమాధానం చెప్పట్లేదు. అంతే బాబాయ్. ఇప్పుడు మీరు 100 రూపాయలు ఉంటే నువ్వు భోజనం చేయను అంటున్నావు. ఆ డబ్బు ఉన్నాడు ఆదా చేసుకుందాం 95 రూపాయలు అని చెప్పి 5 రూపాయలు భోజనం చేస్తాడు. ఎవరిష్టం వాళ్ళది. అవును కదా. నాకు డబ్బు ఉంటే నేను కూడా అదే పని చేస్తాను. డబ్బు ఉంటే నేను తిన్నాను. నేను డబ్బు నేను తినేది ఇంకోటి తింటాడు. నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను కర్రీ పాయింట్కి వెళ్ళి 20 రూపాయలు రైసు, 20 రూపాయలు గుడ్డు తింటాను. అర్థమైపోయిందా? అదే నేను తినే భోజనం ఇక్కడ ఇంకో పేదోడు తింటాడు కదా. మరి బుద్ధి జ్ఞానం ఎవరికుందా చెప్పండి. చెప్పు. వాడెవడో వచ్చాడు ఏదో చెప్పు. ఒక నిమిషం మాట్లాడు. ఇంకంతే. మీరు ఏం చెప్తాం? నేను ఆన్సర్ ఇచ్చారు కదా, ఇంకేం చెప్పమంటారు? అంతే. 10 రూపాయలు తీసుకున్నారా? 2 టోకెన్లు అండి. ఎక్సలెంట్ అండి. 150 రూపాయలు విలువ చేసే భోజనం ఇక్కడ 10 రూపాయలకు వస్తుంది. ప్లస్ 5 రూపాయలకు వస్తుంది. కాకపోతే ఏంటంటే రోజుకు ఒక వెరైటీ కర్రీ ఉంటే బాగుంటుంది మేడం. చాలా ఎక్సలెంట్. అంటే మీరు రెగ్యులర్గా భోజనం చేస్తున్నారు ఇక్కడ? డైలీ టిఫిన్ చేస్తానండి. బాగుంది, ఎక్సలెంట్. మీకు ఇక్కడ కర్రీస్ మారట్లేదా డైలీ? డైలీ కర్రీస్ అనేది డైలీ రావట్లేదండి. ఎక్సలెంట్ అండి, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు శేఖర్ అండి. ఇది ఏ టీవీయో, K7 టీవీ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఉండాలండి ఇలాంటి క్యాంటీన్లు ఉంటేనే కొంత బాగుంటుంది. ఇంత మితిమీరి చెప్పలేకపోతున్నారు కానీ గుడ్, ఆల్ ఓవర్ గుడ్.
సో ఒకసారి మనం అటు కూడా వెళ్ళి బోన్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది అటు సైడ్ అనేది ఒకసారి చూద్దాం. సో బోన్ చేసేసిన తర్వాత బోన్ చేసిన తర్వాత ప్లేట్స్ ఇక్కడ పెడుతున్నట్లున్నారు. ఇక్కడ మనకి రాసుంది తినన ప్లేట్లు పెట్టే స్థలం అని ఇక్కడ రాసుంది. సో బోన్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ ప్లేట్స్ పెడుతున్నారు. లోపల ఆవిడ ఆల్రెడీ క్లీన్ చేస్తున్నట్టుంది బోన్ చేసేసిన ప్లేట్స్ని. బోన్ చేసిన వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి. సో మనం స్టార్టింగ్లో హ్యాండ్ వాష్ చేసుకునేది చూసాము. సో మళ్ళీ అటు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోకుండా తిన్న వాళ్ళు ఇటు సైడ్ వచ్చి హ్యాండ్ వాష్ చేసుకునేలాగా ఇక్కడ ఒక మళ్ళీ హ్యాండ్ వాష్ ప్లేస్ అయితే పెట్టారనమాట. సో మళ్ళీ ప్లేస్ పెట్టి చేతులు కడుక్కునే స్థలం అని చెప్పి బోర్డులు పెట్టడం ఎంతో నీట్గా బాగుందా అండి? చాలా బాగుంది. చాలా డైలీ చేస్తారు మీరు ఇక్కడ? డైలీ వస్తాను మేడం. మాది మేము వాచ్మెన్గా ఉంటాం పక్కన. ఓకే, డైలీ వస్తాం. చాలా బాగుంటుంది. బాగుందా? 5 రూపాయలకి ఏం వస్తుంది మేడం? టీ 12 రూపాయలు. అదే మంచి గవర్నమెంట్. ఓకే. సో ఇక్కడ వాటర్ కూడా పెట్టారు, మినరల్ వాటర్ అందిస్తున్నారు అనమాట ఇక్కడ బోన్ చేసిన తర్వాత. కానీ బాగానే ఉంటుంది. ఇదైతే లోపల కొద్దిగా మాకు ఫెసిలిటీ ఇస్తే మీకు కూడా భోజనం చేసేటప్పుడు టేబుల్ మీద నీళ్ళు పెట్టుకున్నా తింటారు కదా మేడం. ఇది ఒక్కటే ప్రాబ్లం అంతే, ఇక్కడ ఇంకేం లేదు. సరే మేడం. సో చూసారు కదా ఇక్కడ అన్నా క్యాంటీన్లో మనం ఇప్పుడు ఓవరాల్గా మొత్తం చూసాము. సో ఇక్కడ అంతా బాగుంది, ప్రాసెస్ కూడా చక్కగా టోకెన్లు తీసుకొని లోపలికి వెళ్ళి భోజనం చేసి తర్వాత భోజనం అయిపోయిన తర్వాత ప్లేట్ ఒక పక్కన పెట్టేసి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ తాగి బయటకు మళ్ళీ ఎగ్జిట్ అనమాట. ఇటు బయట నుంచి ఉంది ఎంట్రీ ఏమో, అట్లా ఎగ్జిట్ నుంచి ఇటు పెట్టి చాలా నీట్గా చేశారనమాట. మనం ఇక్కడ మెనూ కూడా చూస్తున్నాము. ఇక్కడ మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా 5 రూపీస్కి 3 పూట్ల భోజనం పెడతారు. ఒక సండే మాత్రమే ఈ అన్నా క్యాంటీన్కి సెలవు అనమాట. మిగతా సోమవారం నుంచి శనివారం వరకు ఇక్కడ ప్రతి ఒక్క ఐటము ఇక్కడ మనకి మెనూలో చూపించింది ఖచ్చితంగా అందుతుందన్నమాట. సో చాలామంది ఏం చెప్తున్నారంటే ఇక్కడ 5 రూపీస్కి మాకు ఇంత రుచికరమైన భోజనం అందడం చాలా గొప్ప విషయం అని చెప్తున్నారు. సో గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్స్ని తీసేసినప్పుడు చాలామంది పేదవాళ్ళు పొట్ట కొట్టారు. మాకు భోజనం లేక పనులకి చాలా దూరాలు వచ్చి మాకు అప్పుడు అన్నా క్యాంటీన్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. కానీ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్స్ని పునఃప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయము, చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే భోజనం చేసేటప్పుడు చాలామంది గొంతు పట్టేసి వాటర్ తాగాలనుకుంటారు. సో వాటర్ అనేది బయట పెట్టారనమాట. సో వాటర్ లోపల కూడా పెడితే బాగుండని కొంతమంది విన్నవించారనమాట. సో ఆ ప్రాసెస్ కూడా ఏమైనా చేస్తారేమో మనం చూస్తూ ఉండాలి. సో ఇదండి ఈరోజు అన్నా క్యాంటీన్ స్పెషల్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి K7 మీడియా. నేను మీ అమృత.